అన్న నమస్తే. నమస్తే అన్న ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అధికారంటే టీఆర్ఎస్ రావాలని. ఇటు బీఆర్ఎస్ ఏమి సంక్షేమ పథకాలు మాకు అందించట్లేదు అని నేను చాలా మంది మాట్లాడిండు. అందించేపట్టుకనే ఇంతవరకు మేము ఉన్నాం ఈడ సంతోషంగా. రౌడీజం తగ్గింది, ఎన్నో తగ్గిపోయినాయి. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం. ఈ వేరే వాళ్ళు గెలిస్తే ఏమైతే తెలియదు. ఆయన పరంగా ఆయన భార్య గెలిచింది అనుకో సంతోషం. అసలు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే నవీన్ యాదవ్ గెలుస్తాడంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు, వాస్తవం కాదా? ఎందుకంటే మంచి చేసిన వాళ్ళకు మంచి జరుగుతుంది కానీ వేరే జరగదు కదా. ఇప్పుడు మేము ఇట్లా కష్టపడుతున్నామంటే ఆయన వల్లనే. ఆయన చెప్పి ఎంత పార్టీ పరంగా ఉన్నా కానీ చేసి బతకండి అంటే ఈ పని చేసుకుని వర్క్ చేస్తున్నా ఆయన మాట జవదాటకున్నా. ఫైనల్గా మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? నేను ఎప్పటి నుంచో పుట్టి నుంచి ఉద్యమం తిరిగినా ఎక్కడ చేసినా కానీ బీఆర్ఎస్ పక్కా. నమస్తే పెద్దనా. నమస్తే. నమస్తే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరికి వేద్దాం అనుకుంటాను ఓటు? సునీత చేస్తుంది. సునీత బాగా సునీత గెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ కి టికెట్ ఇస్తే నవీన్ యాదవ్ గెలుతాడా? నవీన్ యాదవ్కి రాలే కదా సీటు, ఇంకా సీట్ రాలే, ఇంకా టికెట్ 2 రోజులకి అవుతుంది. అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది నువ్వు అనుకుంటాను? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి అదే వస్తుంది కావచ్చు అని చెప్పనుకుంటున్నాను, కానీ వాస్తవానికి అయితే సునీతకి వేయాలనుకుంటాను. ఎందుకు సునీత? ఎందుకు సునీతకి? ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మాకు పిచ్చిని చెప్పి పీకి ఇచ్చిండు ఏమన్నా 2 సంవత్సరాలు అవుతుంది. వాడు ఏమి ఇచ్చిండు? ఏం చేయలేదు. పింఛన్ రాలే నీకు? ఏడొస్తుంది. ఇల్లు లేదు, గ్యాస్ లేదు, తోక లేదు, ఇక్కడ అన్ని ఇచ్చని చెప్పిండు, ఏది లేదు.